వాణిజ్య సిలిండర్ ధర పెంపును నిరసిస్తూ సిపిఎం నెల్లూరు నగర కమిటీ ఆధ్వర్యంలో బాలాజీ నగర్లోని సిపిఎం జిల్లా కార్యాలయం సెంటర్ నుండి మినీ బైపాస్ జ్యోతిరావు పూలే విగ్రహం వరకు నిరసన ర్యాలీ నిర్వహించారు. అనంతరం పూలే బొమ్మ సెంటర్లో నిరసన ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఎం నెల్లూరు నగర కార్యదర్శి కత్తి శ్రీనివాసులు, కార్యవర్గ సభ్యులు జె నాగేశ్వరరావు మాట్లాడారు. 5 రాష్ట్రాల ఎన్నికలు అయిన వెంటనే కేంద్ర ప్రభుత్వం తన నిజ స్వరూపాన్ని బయటపెట్టిందన్నారు. భారతదేశానికి స్వాతంత్రం వచ్చినప్పటి నుండి ఒకే దఫా 1000 రూపాయలు సిలిండర్పై పెంచడం, ప్రజలపై భారాలు మోపడంలో ఎన్నడూ ఈ పరిస్థితి లేదన్నారు. ఈ చర్య వల్ల ఉపాధి కోల్పోతారని అన్నారు. సామాన్య ప్రజలకు ఆహారం దూరం అవుతుందన్నారు. వాణిజ్య సిలిండర్ ధర భారీగా పెంచడం వల్ల ఆహార పదార్థాల ధరలు పెరిగి ప్రజలపై తీవ్రంగా భారాలు పడతాయని అన్నారు. తక్షణమే పెంచిన గ్యాస్ సిలిండర్ ధరను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నెల్లూరు నగర కార్యదర్శి సూర్యనారాయణ, ఆర్ శ్రీనివాసులు, నరసింహ, మూలం ప్రసాద్, ఎం చిరంజీవి, ఎన్వి సుబ్బమ్మ, కె చెంగయ్య, ఆవుల పెంచలయ్య, శాఖ కార్యదర్శులు ఎం శ్రీనివాసులు, బొమ్మ శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు. 1000 రూపాయల సిలిండర్ పై పెంచడం, కాపాడండి చిన్న తరహా హోటల్లో, టిఫిన్ సెంటర్లో వేల మంది ఉపాధిపై గండి కొట్టడం, సిగ్గు వేల మంది ఉపాధిపై గండి కొట్టడం. వాణిజ్య సిలిండర్ ధర కేంద్ర ప్రభుత్వం ఒక్క సిలిండర్ మీద 994 రూపాయలు, ఒకే దఫా 994 రూపాయలు పెంచడం అనేది భారతదేశ చరిత్రలో ఇంతవరకు భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత ఏ ప్రభుత్వం కూడా పెంచలేదు. ఈ వాణిజ్య సిలిండరు అనంటే చిన్న చిన్న టిఫిన్ అంగళ్ళు, హోటళ్ళు, ఈ హోటళ్లలో ఉండే వంటకాలకి ఉపయోగించేటటువంటి సిలిండర్ మీద 994 రూపాయలు అంటే 2000 రూపాయలు ఉన్నటువంటి ఈ సిలిండరు ఇప్పుడు ఏకంగా 3200కి వెళ్ళిపోయింది. ఈ మధ్య ఇరాన్ యుద్ధం జరగకముందు ఉన్నటువంటిది 1700-1800 ఉండింది. ఇప్పుడు 3200కి వెళ్ళిపోయింది సిలిండర్ ధర. మేము అడుగుతున్నది ఏంటంటే 2 రూపాయలు 3 రూపాయలు ఉన్న ఇడ్లీ ఇప్పుడు 20 రూపాయలు అమ్ముతుంది. రేపు ఇడ్లీ ధర 30 రూపాయలకి చేరిపోతుంది. ఈ చిన్న చిన్న టిఫిన్ అంగళ్ళు, బండ్లు, చిన్న చిన్న హోటళ్ళ మీద పెట్టుకొని వేలాది మంది ప్రభుత్వంతో సంబంధం లేకుండా ఉద్యోగాలు ఇవ్వలేదని చెప్పి ప్రభుత్వాన్ని నిందించకుండా స్వయం ఉపాధి పొందుతున్నారు. చిన్న చిన్న హోటళ్లలో ప్రజలకు కూడా చాలా సౌలభ్యంగా చిన్న చిన్న టిఫిన్ అంగళ్ళలో తక్కువ ధరలకి టిఫిన్లు కానీ ఆహారం కానీ దొరుకుతుంది. ఈరోజు ఆసుపత్రుల దగ్గర కానీ లేదా చిన్న చిన్న పనులు చేసుకొని జీవిస్తూ మధ్యాహ్నమో లేకపోతే అవసరానికి ఏదన్నా భోజనం చేయాలన్నా కానీ ప్రజల మీద ఈ సిలిండర్ పెంపు ధర పరోక్షంగా తీవ్రమైనటువంటి ప్రభావం, భారం మోపుతారు. అనేక మంది చిన్న వ్యాపారస్తులు, చిన్న హోటళ్ళు, చిన్న టిఫిన్ అంగళ్ళు ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా దివాలా తీసి ఆ పనులకు దూరం అవుతారు. ఉపాధి మొత్తం కూడా కోల్పోతుంది. పరిస్థితి ఏంటి? ఎందుకు పెంచాల్సి వచ్చింది? అన్నీ ఉన్న అల్లుడు నోట్లో శని ఉన్నట్లు మన ఆంధ్రప్రదేశ్కి పుష్కలంగా గోదావరి గ్యాస్ బేసిన్లో, కేజీ గ్యాస్ బేసిన్లో కావలసినంత గ్యాస్ మన ఆంధ్ర రాష్ట్రంకు ఉంది. అయితే దౌర్భాగ్యం ఏంటంటే మన ఆంధ్రప్రదేశ్లో పుష్కలంగా ఉన్నటువంటి గ్యాస్ వనరుల్ని గుజరాత్కి తరలించుకుంటూ పోతుంటే ఇక్కడున్నటువంటి ప్రభుత్వాలు, ఇక్కడున్నటువంటి పాలక పక్షాలు మౌనం వహిస్తూ మోడీకి భజన చేస్తూ ఉన్నారు. దేశభక్తి నిరంతరం కూడా మేము దేశభక్తులం, జాతీయవాదులం అని చెప్పుకునేటటువంటి ఈ బీజేపీ పాలకులు అదానీకి, అంబానీకి, కార్పొరేట్లకు ఊడిగం చేస్తూ ఈ దేశంలో ఉన్నటువంటి వనరుల్ని, సంపదని మొత్తం అన్నీ కూడా వాళ్ళకి దోచిపెడుతూ ప్రజల మీద ఈ రకమైనటువంటి భారాలు మోపుతున్నారు. 5 రాష్ట్రాల ఎన్నికలు అయ్యేంత వరకు నిశ్శబ్దంగా మౌనంగా ఉన్నారు. ఎన్నికలు అయిపోయిన వెంటనే ఈరోజు ఒక్కసారిగా 1000 రూపాయలు పెంచడం అనేది ఇది తీవ్రమైనటువంటి చర్య. తక్షణమే కేంద్ర ప్రభుత్వం ఈ పెంచినటువంటి వాణిజ్య సిలిండర్ ధరను తక్షణమే రద్దు చేయాలి. ఈరోజు ఎక్కువ మంది కూడా ఉపాధి చూపుతున్నటువంటి ఈ వాణిజ్య సిలిండర్ యొక్క ప్రభావం ప్రజల మీద తీవ్రంగా చూపుతుంది కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని రద్దు చేయాలి. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కూటమి పాలక పార్టీలు కేజీ బేసిన్ మీద ఎందుకు మాట్లాడడం లేదు? మనకి ఈరోజు ఆ కేజీ బేసిన్లో ఉన్నటువంటి గ్యాస్ వస్తే అతి తక్కువ ధరకి గృహాల్లో 200కి 300కి కూడా గ్యాస్ అందేటటువంటి అవకాశం, 500 రూపాయలకే వాణిజ్య సిలిండర్ అందేటటువంటి అవకాశాలు, వనరులు ఉన్నా కానీ అవేమీ మాట్లాడకుండా కార్పొరేట్ కంపెనీలకి, యాజమాన్యాలకి, పెట్టుబడిదారులకి ఊడిగం చేస్తూ ఈ కేంద్ర ప్రభుత్వం కేజీ బేసిన్ గ్యాస్ని కూడా ఇతర రాష్ట్రాలకి తరలించుకుపోతూ ఉంది. రాష్ట్రంలో మౌనంగా చూస్తూ ఉన్నారు. దీనివల్ల ప్రజలు నష్టపోతారు. తక్షణమే కేజీ గ్యాస్ బేసిన్లో ఉన్నటువంటి ఆ గ్యాస్ని రాష్ట్ర ప్రజలకు ఉపయోగించుకునే దాని మీద దృష్టి పెట్టాలి. పెంచిన ధరను రద్దు చేయాలి. ప్రజలకి సౌకర్యవంతంగా గ్యాస్ సరఫరాను తీసుకురావాలని చెప్పి సిపిఎం పార్టీగా మేము డిమాండ్ చేస్తున్నాం.
5 రాష్ట్రాల్లో ఎన్నికలు అయిపోయిన తర్వాత ఏదైతే ప్రజలు ఊహించారో ఈ విధమైనటువంటి పద్ధతుల్లో ప్రజల మీద అనేక రూపాల్లో భారాలు వేయడం జరిగింది. మొదటి విడత వాణిజ్యం మీద గ్యాసు ఒక్కసారి 1000 రూపాయలు అనేటటువంటి పెంచడం జరిగింది. ఒక్కసారి 1000 రూపాయలు పెంచితే ఈ ప్రభావం ప్రజల మీద కూడా పరోక్షంగా పడేటటువంటి పరిస్థితి ఈరోజు ఉంది. ఒక్కొక్క చిన్న టిఫిన్ అంగళ్ళ దగ్గరకు పోయేసి రేట్లు పెంచితే ఆ అంగళ్ళకు పోయేటటువంటి పరిస్థితి ఉండదు. హోటళ్ళకు పోతే ఒక్కొక్క ఇడ్లీ 30-40 రూపాయలు అమ్మేటటువంటి పరిస్థితి ఉంటుంది. అందుకని ఈరోజు గ్యాస్ ధరలు అనేటటువంటి పెరిగిపోయినాయి. ఈ మధ్య మనం చూసాం పెట్రోల్ బంకుల దగ్గర బారులు తీసినటువంటి పరిస్థితి. మన జిల్లా నెల్లూరు జిల్లాలో కూడా బారులు తీసినటువంటి పరిస్థితి మనం చూసాం. రేపో మాపో మరలా పెట్రోల్ డీజిల్ పెంచరనేటటువంటి పరిస్థితి కూడా లేకుండా పోలేదు. అందుకని ఒక పక్క పెట్రోల్ డీజిల్ పెంచేదానికి ఒక ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికే గ్యాస్ సిలిండర్ మీద 1000 రూపాయలు వాణిజ్య సిలిండర్ మీద పెంచి ప్రజల మీద ఇబ్బందులు పడుతున్నారు. ఒక పక్క యుద్ధం పేరుతో నిత్యావసర వస్తువుల ధరలన్నీ పెంచినటువంటి పరిస్థితి ఈరోజు ఉంది. 1 కాదు 2 కాదు, ప్రజల మీద అనేకమైనటువంటి భారాలు ఈరోజు మోపుతున్నారు. అందుకని ఇప్పటికైనా కానీ కేంద్ర ప్రభుత్వం తక్షణమే వాణిజ్య సిలిండర్ పైన పెంచినటువంటి ధరలను వెంటనే రద్దు చేయాలని చెప్పేసి సిపిఎం పార్టీగా మేము విజ్ఞప్తి చేస్తున్నాం, డిమాండ్ చేస్తున్నాం. పెద్దమ్మాయిలాగే చిన్నమ్మాయి పెళ్లి కూడా గ్రాండ్గా ఎలా చేద్దామని ఆలోచిస్తున్నారా? అవును, వాళ్ళిద్దరూ నా 2 కళ్ళతో సమానం కదా. మరి ఇంకేం, అంజనా ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ లో చేసిన ఇన్వెస్ట్మెంట్ తోనే మన పెద్దమ్మాయి పెళ్లి చేశాం. అవునుగా, మరి అలాగే చిన్నమ్మాయి పెళ్లి కూడా చేసేద్దాం. అంటే అంజనా ఇన్ఫ్రా ప్రాజెక్ట్ లో మళ్ళీ ఇన్వెస్ట్ చేద్దామంటావా? మళ్ళీ కాదు, మళ్ళీ. హలో హలో సార్. హాయ్ సార్. థ్యాంక్ యూ. యు ఆర్ వెల్కమ్. థ్యాంక్ యూ సో మచ్. మా కార్యాలయం చిరునామా జిఆర్ ఆర్కిడ్, డోర్ నంబర్ 26-1-1920, ఫ్లాట్ నంబర్ 40, ఆపోజిట్ కృష్ణ చైతన్య కాలేజ్, మినీ బైపాస్ రోడ్, గోమతి నగర్, నెల్లూరు. ఫోన్ నంబర్ 8978978936. అంజనా ఇన్ఫ్రా ప్రాజెక్ట్ నమ్మకమైన సంస్థ, విశ్వాసమైన లాభాలు. మన ఎంపికే మన భవిష్యత్తు.